రేపు శనివారం రోజు మీ గుమ్మం పక్కన ఇది ఒక్కటి కట్టండి. వద్దన్న ధనం దూసుకు వస్తుంది. ఎందుకంటే గుమ్మానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి వారాలలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులని కట్టడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. మన ఇంటికి దిష్టి దోషం కానీ నరదృష్టి కానీ తగిలినప్పుడు ఇంటి లోపలికి డబ్బు రాదు, వచ్చే ధనం కూడా ఆగిపోతుంది. ధనం ఇంటి లోపలికి రావాలి అంటే ముందుగా లక్ష్మీదేవి కటాక్షం కలగాలి. లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే మన ఇంటికి పట్టిన పీడ వదిలిపోవాలి, మన ఇంటికి తగిలిన నరదృష్టి వెళ్ళిపోవాలి. అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది, రావాల్సిన డబ్బు వస్తుంది. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో ఉన్న వారందరూ ఆనందంగా గడుపుతూ ఉంటారు, డబ్బుని సంపాదిస్తూ ఉంటారు. విద్య, ఉద్యోగ రంగాలలో మంచి విజయాన్ని సాధిస్తారు. రాజకీయం వంటి వాటిలో కూడా మీదే పైచేయిగా నిలుస్తూ ఉంటుంది. అంతేకాదు నిజంగా చెప్పాలి అంటే మన ఇంటి సింహద్వారానికి మనం ఈ మూటను కట్టడం వల్ల ఇంటి లోపలికి ఎలాంటి చెడు గాలి రాదు అని చెప్పుకోవచ్చు. మనం రోజంతా బయట ఎన్నో పనులు పూర్తి చేసుకొని ఇంటి లోపలికి వస్తూ ఉంటాము. అలా వచ్చే సమయంలో మనతో పాటు వచ్చిన చెడు క్రిమి కీటకాలు, చెడు గాలి, నెగిటివ్ ఎనర్జీ వంటి కొన్ని నెగిటివ్ గాలికి సంబంధించినటువంటి నకారాత్మక శక్తి, దుష్ట శక్తుల ప్రభావాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనతో పాటు ఇంటి లోపలికి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా సింహద్వారం దగ్గర అధికంగా చెడు బ్యాక్టీరియా, నెగటివ్ ఎనర్జీ, దృష్టి దోషాలు ఉంటూ ఉంటాయి. అయితే ఇంటికి తగిలిన దృష్టి దోషాలు, నరదృష్టి, నకారాత్మక శక్తి వంటి చెడు ప్రయోగాలు ఇంటి లోపల వరకు రాకుండా గుమ్మం దగ్గరే ధ్వంసం అయిపోయేలాగా ఈ మూట అనేది పనిచేస్తుంది. మనకు సహజంగానే అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో గుమ్మానికి మూటలు కట్టడం, గుమ్మడికాయ కట్టడం ఆనవాయితీ. అంతేకాదు మనం ఇంటి గృహ ప్రవేశం చేసే సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి బూడిద గుమ్మడికాయను కట్టడం ఖచ్చితంగా చేస్తూ ఉంటాము. ఎందుకంటే బూడిద గుమ్మడికాయ అనేది దిష్టి దోషాలను తొలగిస్తుంది. ఇలానే మరికొన్ని పరిహారాలు ఉంటాయి. అలానే గుర్రపు నాడని ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల సకల దరిద్ర పాపాల నుండి విముక్తిని పొందుతాము. అలానే మనకు పట్టిన పీడ, మన ఇంటికి పట్టిన పీడ వదిలిపోవాలి అంటే రేపు శనివారం రోజు గుమ్మం పక్కన ఇది కట్టండి. సింహద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. సింహద్వారం దగ్గర లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అంతేకాదు సింహద్వారం దగ్గర 2 గ్రహాలు కూడా ఉంటాయి అని శాస్త్రం చెబుతుంది. మరి సింహద్వారం దగ్గర ఉండే 2 గ్రహాలు ఎప్పుడూ కూడా సానుకూలమైనటువంటి ప్రభావాన్ని మనకు కలిగించాలి అంటే గనక రేపు శనివారం రోజు గుమ్మానికి ఇది మర్చిపోకుండా కట్టండి. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే గుమ్మానికి ఇది కట్టడానికి మనకు ఖర్చు కూడా అవసరం లేదు. రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అయితే ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోవాలి. అందులో ఒక గుప్పెడు లేదా ఒక దోసెడు రాళ్ళ ఉప్పుని వస్త్రంలో పొయ్యాలి. అలా వస్త్రంలో పోసిన తరువాత పూజలు చెయ్యని ఒక తులసి కొమ్మను లేదా తులసి మొక్కను తీసుకోవాలి. అంటే మనకు తులసి కోట కింద ఎన్నో రకాల తులసి మొక్కలు వస్తూ ఉంటాయి. అంతేకాదు బయట కూడా తులసి మొక్కలు అధికంగానే కనిపిస్తూ ఉంటాయి. ఇలా మనకు పూజలు చెయ్యని ఒక తులసి మొక్కను సేకరించి, అది కూడా వేర్లతో సహా సేకరించాలి. వేర్లు తప్పనిసరి కలిగి ఉండాలి. అలా వేర్లతో సహా సేకరించిన తులసి చెట్టుని మనకు కావలసినటువంటి వేర్లు మాత్రమే తీసుకొని ఆ వేర్లకి ఉన్నటువంటి మట్టిని పూర్తిగా నీటితో శుభ్రంగా కడగాలి. అలా కడిగిన తర్వాత తడి లేకుండా ఒక పొడి క్లాత్తో తుడిచి ఆ వేర్లను ఈ ఉప్పులో వేయాలి. అలా వేసి ఆ ఉప్పుని మూటలాగా కట్టాలి. ఆ మూటను మీ యొక్క సింహద్వారానికి ఎడమ వైపున కట్టాలి. ఇది సింహద్వారానికి మధ్యస్థానంలో ఉండొద్దు, ఎడమ వైపున మాత్రమే ఉండాలి.
అలా ఈ మూటను రేపు శనివారం రోజు కట్టుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో మీ దరిద్రం పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో వద్దన్న డబ్బు దూసుకు వస్తూనే ఉంటుంది. ఆగిపోయిన రావాల్సిన ధనం కూడా వస్తుంది. రేపు శనివారం కాబట్టి శనివారం రోజున చేసిన పరిహారాలకి మంచి ఫలితం వస్తుంది. శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి మహాప్రీతికరమైనటువంటి రోజు. శనివారం రోజు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొలవడం వల్ల మనకు శనీశ్వరుని బాధలు కానీ ధన సమస్యలు కానీ రావు. అంతేకాదు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని కొలిచిన వారికి ఎప్పుడూ కూడా ఆపద అనేది వాటిల్లదు. అంతేకాదు వారు ఎప్పటికీ కూడా అప్పులు చెయ్యరు. ఆర్థికంగా ఎప్పటికీ ఇబ్బందులు రావు. స్వామివారిని నమ్ముకున్న వారికి ఆ స్వామి యొక్క దయ అనుగ్రహంతో ఎప్పుడూ కూడా ధనానికి లోటు రాదు, కష్టాలు అనేవి రావు. ఏదో ఒక మార్గం అనేది తక్షణం కనిపిస్తూ ఉంటుంది. శనివారం అనేది పవిత్రమైనటువంటి రోజు. శనీశ్వరుని అనుగ్రహాన్ని పొందడానికి కూడా ఈ రోజు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. శనివారం రోజు మరి గుమ్మానికి ఇది కట్టడం వల్ల సకల దరిద్రాలు శని బాధలు తీరిపోతాయి. జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. అంతేకాదు మీరు ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ ఫలితం రాకపోతే గనక ఈ మూటను కట్టిన వెంటనే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. మనం బయటికి వెళ్ళినా, ఉద్యోగ పని మీద బయటికి వెళ్ళినా, లేదా ఏ పని మీద బయటికి వెళ్ళినా మనం ప్రధాన ద్వారం నుండి మాత్రమే బయటికి వెళుతూ ఉంటాము. అలానే ప్రధాన ద్వారం నుండి లోపలికి వస్తూ ఉంటాము. కాబట్టి ప్రధాన ద్వారం నుండి మనం బయటికి వెళ్ళే సమయంలో మనకు ఉన్న నెగటివిటీని ఆ మూట పూర్తిగా లాగేసుకుంటుంది. మళ్ళీ మనం ఇంటి లోపలికి వచ్చే సమయంలో ఆ మూట మనకి ఉన్న నెగటివ్ ఎనర్జీని, చెడు గాలిని పీల్చుకుంటుంది. ఎందుకంటే మనం ఆ ఎర్రటి వస్త్రంలో పోసింది దొడ్డుప్పు. ఈ దొడ్డుప్పునే రాళ్ల ఉప్పు, సముద్రపు ఉప్పు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఉప్పు అనేది నెగటివిటీని తొలగించడంలో చాలా ముందుంటుంది. అంతేకాదు పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది. చెడు గాలిని ఎప్పుడూ కూడా మన దరిదాపుల్లో కూడా ఉంచదు దొడ్డుప్పు. ఇక తులసి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నా, సైన్స్ పరంగా చూసుకున్నా తులసి అత్యద్భుతమైన శక్తివంతమైనటువంటిదిగా వేదశాస్త్ర పండితులు అలానే సైన్స్ శాస్త్రవేత్తలు కూడా తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఎర్రటి వస్త్రం అంటే లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పిలుస్తూ ఉంటాము. లక్ష్మీదేవికి ఎర్రని వస్త్రం అంటే చాలా చాలా ప్రీతికరం. దొడ్డుప్పు, ఎర్రటి వస్త్రం, తులసి వేరు ఇవన్నీ ఒకే చోటు కలిసి ఉండటం వల్ల ఒక అద్భుతమైన శక్తి అనేది క్రియేట్ అవుతుంది. ఆ శక్తి వల్ల ఏ దుష్ట శక్తి కూడా పని చేయలేదు. కాబట్టి మర్చిపోకుండా రేపు శనివారం రోజు సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటలలోపు ఎప్పుడైనా సరే ఈ మూటను మీ ఇంటి పక్కన కట్టుకోండి, సరిపోతుంది. మీ ఇంటి గుమ్మానికి ఎడమ వైపున ప్లేస్ లేకపోతే కిటికీ ఉంటే ఆ కిటికీకి కట్టినా చాలా మంచిది. కాబట్టి ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ రేపు శనివారం రోజు చేసి ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవ్వండి. అంతేకాదు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.